Good morning, students. Today we are going to discuss about anti-malarial drugs. It is the first half of second unit. First unit complete అయిపోయింది కదా. Now we are going to discuss second unit. In second unit we are having two parts. First part is anti-malarial drugs. Second part is antibiotics. So we are going to anti-malarial drugs. There are three drugs. First drug is quinine. Quinine is the most important alkaloid obtained from cinchona bark. Cinchona officinalis plant bark gives quinine alkaloid. It is an important anti-malarial drug. First of all, we have to discuss structure of quinine. After that, we will discuss about synthesis of quinine. Coming to structure of quinine, molecular formula of quinine is C20H24N2O4. క్వినైన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C20H24N2O4. మనం ఎప్పుడు కూడా స్ట్రక్చర్ ఎనాలిసిస్ చేసేటప్పుడు, స్ట్రక్చరల్ ఎలిసిలేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? హెట్రో యాటమ్ ఉంటే ముందు దాని సంగతి ఏంటో చూస్తాం. ఇక్కడ హెట్రో యాటమ్ ఎవరున్నారు? నైట్రోజన్. కాబట్టి దాని పరిస్థితి ఏంటో చూద్దాం. C20H24N2O4లో రెండు నైట్రోజన్స్ ఉన్నాయి కదా. నైట్రోజన్స్ ఎలా ఉన్నాయి అంటే, క్వినైన్ అనేది 2 moles ఆఫ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది మిథైల్ ఐడైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు. కాబట్టి క్వినైన్లో ఉన్న 2 నైట్రోజన్స్ కూడా టెరిషియరీ ఎమీన్స్గా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేయొచ్చు మనం. క్వినైన్ అనేది 2 moles ఆఫ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్, 1 mole ఆఫ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్ వస్తే ఒక టెరిషియరీ ఎమీన్ ఉన్నట్టు. ఇక్కడ మనకి 2 moles ఆఫ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్ వస్తుంది కాబట్టి క్వినైన్లో 2 నైట్రోజన్స్ కూడా టెరిషియరీ ఎమీన్స్గా ఉన్నాయి అని చెప్తాం. నెక్స్ట్ నైట్రోజన్స్ డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎలా ఉన్నాయి? ఆక్సిజన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి ఏం చేసాం? దాన్ని ఎసిటైల్ డెరివేటివ్స్ చేసినప్పుడు మోనో ఎసిటైల్ డెరివేటివ్ వచ్చింది. అంటే ఒక OH గ్రూప్ మాత్రమే ఉంది. 4 ఓల్లో ఒక O అనేది OHగా ఉంది అని తెలుస్తుంది. క్వినైన్ అనేది మోనో ఎసిటైల్ డెరివేటివ్ ఇవ్వడం వలన OH గ్రూప్ అనేది ఉంది, ఒక OHగా ఉంది అని తెలుస్తుంది. ఆ OH అనేది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, ఫినాలా చూడడానికి ఏం చేసాం? క్వినైన్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు కీటోన్ ఫామ్ అయింది. ఎవరు కీటోన్ ఇస్తారు ఆక్సిడేషన్ చేసినప్పుడు? సెకండరీ ఆల్కహాల్. కాబట్టి క్వినైన్లో ఉన్న OH గ్రూప్ అనేది ఏంటి? సెకండరీ ఆల్కహాల్ అనమాట. 2 నైట్రోజన్స్ ఏమో టెరిషియరీ ఎమీన్స్గా ఉన్నాయి. ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కదా, దానిలో ఒక ఆక్సిజన్ OHగా ఉంది. ఆ OH కూడా సెకండరీ ఆల్కహాల్గా ఉంది. ఇంకా మరి 3 ఆక్సిజన్ యాటమ్స్ మిగిలినాయి కదా, వాటి గురించి చూడడానికి క్వినైన్ ఏం చేసాము అంటే మిథైల్ ఐడైడ్తో రియాక్షన్ చేసాం. ఇంకా మిథైల్ ఐడైడ్ చేసినప్పుడు అది మనకి హైడ్రాక్సీ కాంపౌండ్ని ఇచ్చిందనమాట. మిథైల్ ఐడైడ్తో రియాక్షన్ చేసినప్పుడు క్వినైన్ హైడ్రాక్సీ OH గ్రూప్ ఉన్న కాంపౌండ్ని రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ చూడండి, క్వినైన్లో కనుక OCH3 ఉండుంటే HI యాడ్ చేసినప్పుడు CH3 ఏమో CH3Iగా, O ఏమో OHగా వచ్చి ఉండేది. కాబట్టి క్వినైన్కి HI యాడ్ చేస్తే OH వచ్చింది కాబట్టి ఇది రెండో O అనేది ఎలా ఉంది? OCH3గా ఉంది అని చెప్తాం. క్వినైన్ని HIతో రియాక్షన్ చేస్తే మనకి OH ఉన్న కాంపౌండ్ ఫామ్ అయింది, ప్రోడక్ట్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ రెండో O అనేది OCH3గా ఉంది అని చెప్తారు. ఫస్ట్ O ఏమో OH సెకండరీ OHగా, సెకండరీ ఆల్కహాల్గా ఉంది. రెండో O ఏమో OCH3గా ఉంది. ఇంకా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అవి ఎలా ఉండుంటాయి అని అంటే, quinine absorbs 1 mole of hydrogen in presence of catalyst, indicating the presence of
1 డబుల్ బాండ్. ఆ మిగిలిన 2 ఓలు ఎలా ఉన్నాయో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈలోపు ఏం చేశారు, క్వినైన్ని హైడ్రోజనేషన్ చేస్తే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంది, అంటే 1 డబుల్ బాండ్ ఉంది అని తెలుస్తుంది. క్వినైన్లో 1 డబుల్ బాండ్ ఉంది, 1 డబుల్ బాండ్ ఉంది. 2 టెరిషరీ ఎమీన్స్ ఉన్నాయి. 2 ఆక్సిజన్స్లో 1 ఆక్సిజన్ సెకండరీ ఆల్కహాల్గా ఉంది, 2 ఆక్సిజన్ మిథాక్సీ గ్రూప్గా ఉంది. 1 డబుల్ బాండ్ ఉంది అని తెలుస్తుంది. క్వినైన్లో 1 డబుల్ బాండ్ ఉంది అనేది ఫర్దర్గా ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? మనకు డబుల్ బాండ్ అన్సాచురేషన్ ఉందా లేదా అని ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, జనరల్గా బ్రోమినేషన్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా చేశారనమాట. క్వినైన్ని బ్రోమినేషన్ చేసినప్పుడు డైబ్రోమో క్వినైన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు క్వినైన్లో డబుల్ బాండ్ ఉంది అని చెప్తారు. ఆ డబుల్ బాండ్ అనేది క్వినైన్లో ఉన్న డబుల్ బాండ్కి స్పెషల్ ఫీచర్ ఉందన్నమాట. అదేంటి అంటే క్వినైన్ని KMnO4 ఆక్సిడేషన్ చేసినప్పుడు ఫార్మిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చాయి. ఫార్మిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చినాయి అంటే ఇక్కడ దీనిలో వినైలిక్ డబుల్ బాండ్ ఉంది అని. అంటే చూడండి, ఇది CH2 డబుల్ బాండ్ C ఉందనుకోండి, ఇది ఏంటో మనకు తెలీదు. ఎప్పుడు కూడా KMnO4 ఆక్సిడేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి ఇటువైపు 2 ఆక్సిజన్లు, ఇటువైపు 2 ఆక్సిజన్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ 2 ఆక్సిజన్లు వస్తే ఏమైంది, ఇది HCOOH అయింది. ఇది HCOOH అంటే ఫార్మిక్ యాసిడ్. ఇక్కడ ఇటువైపు COOH వచ్చింది, అంటే OO యాడ్ అయింది కదా, COOH వచ్చింది. కాబట్టి ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అయింది అంటే, ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలి KMnO4 ఆక్సిడేషన్లో అంటే ఖచ్చితంగా దానిలో ఏం డబుల్ బాండ్ ఉండాలి, వినైలిక్ డబుల్ బాండ్ ఉండాలి. వినైలిక్ డబుల్ బాండ్ అంటే ఏంటి, CH2 డబుల్ బాండ్ CH అన్నమాట. ఇలా బాండ్ ఉంటేనే మనకి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది ఫార్మిక్ యాసిడ్ గాను, ఇది ఏదో ఒక యాసిడ్ గ్రూప్ గాను వస్తుంది, సైడ్ చైన్ ఉంటుంది, అలా వస్తుంది. ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలి KMnO4 ఆక్సిడేషన్లో అంటే వినైలిక్ డబుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి క్వినైన్లో ఉన్న డబుల్ బాండ్ ఏంటి, వినైలిక్ డబుల్ బాండ్ అని డిసైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన 2 ఆక్సిజన్లు ఎలా ఉన్నాయో తెలీదు, మిగిలిన కార్బన్స్ స్కెలిటన్ ఎలా ఉందో తెలీదు. ప్రస్తుతానికి మనకు తెలిసిందేంటి, 2 నైట్రోజన్స్ టెరిషరీ ఎమీన్స్గా ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఏమో సెకండరీ ఆల్కహాల్గా ఉంది, 1 ఆక్సిజన్ ఏమో మిథాక్సీ గ్రూప్గా ఉంది, నెక్స్ట్ 1 డబుల్ బాండ్ ఉంది అని తెలిసింది కదా. కాబట్టి ఇంక ఫర్దర్గా ఏం చేయాలో తెలియక దాన్ని ఏం చేశారంటే క్రోమిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చేశారు. క్రోమిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చేసినప్పుడు క్వినైన్ని 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అవి ఏంటి అంటే క్వినినిక్ యాసిడ్ ఒకటి, మీరోక్వినైన్ ఒకటి. క్వినినిక్ యాసిడ్, మీరోక్వినైన్. క్వినినిక్ యాసిడ్, మీరోక్వినైన్ ఈ రెండిట్ల యొక్క స్ట్రక్చర్స్ కనిపెట్టి స్ట్రక్చర్ ఆఫ్ క్వినినిక్ యాసిడ్, స్ట్రక్చర్ ఆఫ్ మీరోక్వినోన్ కనిపెట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు క్వినైన్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు క్వినైన్ స్ట్రక్చర్ కనిపెట్టడానికి ఏం చేస్తాము, స్ట్రక్చర్ ఆఫ్ క్వినినిక్ యాసిడ్ చేస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ క్వినినిక్ యాసిడ్ ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ క్వినినిక్ యాసిడ్ చూస్తే అంటే పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. టోటల్ క్వినైన్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము, క్వినినిక్ యాసిడ్, మీరోక్వినైన్. క్వినినిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C11H9NO3 NO5 C11H9NO5. ఈ క్వినినిక్ యాసిడ్ అనేది హీట్ చేసినప్పుడు, సోడా లైమ్తో హీట్ చేసినప్పుడు 6-మిథాక్సీ క్వినిలిడిన్ అనే కాంపౌండ్ ఇస్తుంది. క్వినినిక్ యాసిడ్ అనేది హీట్ చేసినప్పుడు సోడా లైమ్తో 6-మిథాక్సీ క్వినిలిడిన్ అనే ప్రోడక్ట్ని ఇచ్చింది.
దీనిలో మిథాక్సీ గ్రూప్ ఉందన్నమాట. క్వినినిక్ యాసిడ్లో మిథాక్సీ గ్రూప్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, క్వినైన్లో మిథాక్సీ గ్రూప్ అనేది ఉంటుంది. ఆ మిథాక్సీ గ్రూపు క్వినైన్లో 2 పార్ట్స్ చెప్పాం, క్వినినిక్ యాసిడ్, మిరోక్వినోన్. కాబట్టి క్వినైన్లో ఉండాల్సిన మిథాక్సీ గ్రూపు మిరోక్వినోన్లో లేదు, క్వినినిక్ యాసిడ్లోనే ఉంది అని చెప్తామన్నమాట. క్వినినిక్ యాసిడ్ని ఇంకా క్రోమిక్ యాసిడ్తో ఆక్సిడేషన్ చేస్తే 2,3,4 ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్, పిరిడిన్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. 2,3,4 పిరిడిన్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ రియాక్షన్స్ ద్వారా ఏమని చెప్తారు, క్వినినిక్ యొక్క యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. 6-మిథాక్సీపిరిడిన్, 6-మిథాక్సీపిరిడిన్ వచ్చింది ఉంటుందని తెలుసు కాబట్టి పిరిడిన్ నైట్రోజన్ పొజిషన్కి 6th పొజిషన్లో 1 2 3 4 5 6 6th పొజిషన్లో మిథాక్సీ గ్రూపు. పిరిడిన్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి పిరిడిన్ ఉన్న నైట్రోజన్ మీదే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు 2 వేసి క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడికి మనకి క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది. నెక్స్ట్ హైడ్రాక్సీ మిరోక్వినోన్ యొక్క స్ట్రక్చర్ కావాలి. దానికి వెళ్ళే ముందు క్వినినిక్ యాసిడ్ స్ట్రక్చర్ మనం ఇచ్చింది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేశారు, క్వినినిక్ యాసిడ్ తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో హీట్ చేసినప్పుడు డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ జరిగి అక్కడ మనకి 6-హైడ్రాక్సీ క్వినిడిన్ వచ్చిందనమాట. 6-హైడ్రాక్సీ క్వినిడిన్ రావడం వల్ల ఇక్కడ హైడ్రాక్సీ గ్రూప్ ఏమో మిథాక్సీ గ్రూప్ పొజిషన్లో వచ్చింది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఏమో డీకార్బాక్సిలేషన్ అయిపోయింది, ఇదేమో డీకార్బాక్సిలేషన్ అయిపోయింది, మిథాక్సీ గ్రూప్లో OH వచ్చింది. కాబట్టి మనం పెట్టిన పొజిషన్స్ కరెక్టే అన్నమాట అని క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మిరోక్వినిన్ సెకండ్ పార్ట్ అనుకున్నాం కదా, సెకండ్ హాఫ్ క్వినైన్లో క్వినినిక్ యాసిడ్ ఒక పార్ట్ అయితే మిరోక్వినిన్ సెకండ్ పార్ట్. మిరోక్వినిన్ అనేది దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా C9H15NO2. మిరోక్వినిన్లో నైట్రోజన్ యాటమ్ ఉంది కదా, అది సెకండరీ నైట్రోజన్ యాటమ్గా ఉంది అని, ఆక్సిజన్ యాటమ్స్ ఏమో కార్బొనైల్ గ్రూప్గా ఉంది అని, 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి కార్బొనైల్ గ్రూప్గా ఉంది అని, అలాగే ఒక డబుల్ బాండ్ ఉంది అని మనం మామూలుగా ఫంక్షనల్ గ్రూప్ టెస్ట్లు చేస్తాం కదా, అందులో తెలిసిందనమాట. సెకండరీ నైట్రోజన్ యాటమ్ ఉందని, నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్ 2,4-DNPతో టెస్ట్ చేస్తే కార్బొనైల్ గ్రూప్ ఉందని, బ్రోమిన్ టెస్ట్ చేస్తే డబుల్ బాండ్ ఉందని తెలిసింది మిరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్లో. నెక్స్ట్ ఇంకో మిరోక్వినిన్ని మైల్డ్ ఆక్సిడేషన్ చేసినప్పుడు KMnO4తో ఫార్మిక్ యాసిడ్ ఇచ్చింది. ఫార్మిక్ యాసిడ్ వచ్చింది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, KMnO4తో ఫార్మిక్ యాసిడ్ వస్తే వినైల్ డబుల్ బాండ్ ఉంటుంది అని. ఆ వినైల్ డబుల్ బాండ్ అనేది ఈ మిరోక్వినిన్లో ఉందన్నమాట. మిథాక్సీ గ్రూప్ ఏమో క్వినైన్లో ఉండాల్సిన మిథాక్సీ గ్రూప్ ఏమో క్వినినిక్ యాసిడ్లో ఉంది, క్వినైన్లో ఉండాల్సిన డబుల్ బాండ్ ఏమో మిరోక్వినిన్లో ఉంది అన్నమాట. మిరోక్వినిన్ని KMnO4తో ఆక్సిడేషన్ చేసినప్పుడు ఫార్మిక్ యాసిడ్ సింకోలైపోనిక్ యాసిడ్ వస్తుంది. ఆ లైపోనిక్ యాసిడ్ని ఫర్దర్గా ఆక్సిడేషన్ చేస్తే లాయిపోనిక్ యాసిడ్ వస్తుంది అనమాట. అంటే ఇది లాయిపోనిక్ యాసిడ్. ఈ లైపోనిక్ యాసిడ్ అప్పటికే దాని స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే ఇలా 6 మెంబర్డ్ బెంజీన్ రింగ్ ఉండి దాని మీద నైట్రోజన్ యాసిడ్ గ్రూప్స్ 2 ఉంటాయి. 3,4 డైకార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట పిరిడిన్ రింగ్లో. ఇది లైపోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, లైపోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఆల్రెడీ అప్పటికి తెలుసు. అది మిరోక్వినిన్ తీసుకుని KMnO4 ఆక్సిడేషన్ చేస్తే చివరి ప్రోడక్ట్ లైపోనిక్ యాసిడ్ వచ్చింది. ఈ లైపోనిక్ యాసిడ్ని పట్టుకుని వెనక్కి వెళ్ళారనమాట. ఫస్ట్ స్టెప్లో ఏమొచ్చింది, మిరోక్వినిన్ నుంచి సింకోలైపోనిక్ యాసిడ్ వచ్చింది. సింకోలైపోనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏమై ఉంటుంది, వినైల్ డబుల్ బాండ్ ఉండాలనుకుంటున్నాం కదా ఫార్మిక్ యాసిడ్ రావాలంటే.
కాబట్టి సింకోలైపోనిక్ యాసిడ్ అనేది ఇక్కడ CH2COOH ఉండుంటుంది సింకోలైపోనిక్ యాసిడ్లో. తర్వాత మీరోక్వినిన్లో ఏమై ఉంటుంది, ఈ CH2COOH అనేది CH2 డబుల్ బాండ్ CHగా ఉంటుంది అని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతానికి లైపోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ని బట్టి సింకోలైపోనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని ఇలా ఎజ్యూమ్ చేసుకున్నారనమాట. ఇది కరెక్టా కాదా అని చూసుకోవడానికి ఏం చేశారు, మీరోక్వినిన్ని తీసుకుని దాన్ని జింక్తో డిస్టిలేషన్ చేస్తారు, హైడ్రోఐడిక్ యాసిడ్తో. దాని నుంచి మనకి ఏర్పడిన ప్రోడక్ట్ అంటే మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలీదు. దాన్ని తీసుకుని జింక్తో హైడ్రోఐడిక్ యాసిడ్తో డిస్టిలేషన్ చేస్తే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ పట్టుకుని వచ్చిన ప్రోడక్ట్ని బట్టి దాని యొక్క మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగిందనమాట. మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇది ఇలా ఉంటే పెరిడిన్ రింగ్ ఉంటే దానికి వినైలిక్ డబుల్ బాండ్ ఉంటుంది. థర్డ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది CH2COOH. ఇది మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. CH డబుల్ బాండ్ CH2, ఇక్కడేమో CH2COOH. ఇది అస్యూమ్ చేసుకున్నారు దీని స్ట్రక్చర్ ఇది అని. మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చరు లైపోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ నుంచి, సింకోలైపోనిక్ యాసిడ్ స్ట్రక్చర్ నుంచి, జింక్ డిస్టిలేషన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ని బట్టి మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ ఇదని రాసుకోవడం జరిగిందనమాట. ఆ మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందు రాసుకున్నది కరెక్టా కాదా అని చూడడానికి ఆ మీరోక్వినిన్ యొక్క సింథసిస్ చేశారు వినైల్ క్వినిడిన్ నుంచి. వినైల్ క్వినిక్లిడిన్ నుంచి మీరోక్వినిన్ని సింథసిస్ చేశారు. ఈ వినైల్ క్వినిక్లిడిన్ నుంచి వచ్చిన ఈ మీరోక్వినిన్ అనేది మనం రాసుకున్న మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్కి సరిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు మనకు క్వినైన్ స్ట్రక్చర్ రావాలి అంటే ఇంతకుముందు మనం ఇది మీరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్. ఈ మీరోక్వినైన్ని మనం ఇంతకుముందు క్వినినిక్ యాసిడ్ ఉంది కదా, ఇది క్వినినిక్ యాసిడ్ ఫస్ట్ హాఫ్ క్వినినిక్ యాసిడ్ స్ట్రక్చర్ రాబట్టాం కదా, అవి రెండు కనెక్ట్ చేస్తే క్వినైన్ యొక్క స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అది ఎలా అంటే
డైరెక్ట్గా మిరోక్వినిన్కి క్వినినిక్ యాసిడ్కి లింకేజ్ చేయకుండా మిరోక్వినిన్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది మనకి? వినైల్ క్వినిక్లిన్ నుంచి ఫామ్ అయింది కదా. కాబట్టి దీని యొక్క బేస్ మదర్ కాంపౌండ్ని వినైల్ క్వినిక్యులిన్ తీసుకుని దానికి మన క్వినినిక్ యాసిడ్కి లింకేజ్ వేశారనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం జరిగిందంటే క్లియర్గా రాస్తా. మనకి క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇది క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఇది క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ కదా. దీనికి మన వినైల్ క్వినిలిన్ అంటే ఇది చూడండి. పోనీ మన మిరోక్వినిన్ని కనెక్ట్ చేయాలనుకోండి. మిరోక్వినిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? అడ్డంగా రాస్తాను. క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. ఇది క్వినినిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. దీనికి మిరోక్వినిన్ని యాడ్ చేయాలనుకోండి. ఇది మిరోక్వినిన్. ఈ రెండిట్ల మధ్య లింకేజ్ వేయడానికి ఏం చేశారు? ఈ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఈ రింగ్ స్ట్రక్చర్ని విడదీసి రాసుకున్నాం. CH2 ఇటు బాగుంది. CH2 CH ఇదే వాళ్ళు ఇక్కడ రాసింది చూడండి. అయితే ఇక్కడ CH2ని చెరిపేసి సెకండ్ ఇక్కడ హైడ్రోజను
ఇక్కడ OH పోతుంది, ఇక్కడ హైడ్రోజన్ ఇటు వెళ్తుంది, CHOH అవుతుంది. ఇది CHOH అవుతుంది. దీనికి బాండ్ వస్తుంది, లింకేజ్ అన్నమాట. నైట్రోజన్ పక్కనున్న కార్బన్కి లింకేజ్ చేశారు. ఇది క్వినినిక్ యాసిడ్కి మ్యూరోక్వినిన్కి స్ట్రక్చర్. కానీ ఈ మ్యూరోక్వినిన్లో యాక్టివ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది కదా, కాబట్టి ఇది స్టేబుల్ కాదు. కాబట్టి దాని ప్రోడక్ట్, దాని మదర్ కాంపౌండ్ అయిన వినైల్ క్వినిడిన్లో ఎలా ఉండేది, ఈ యాక్టివ్ కార్బాక్సిలిక్ యాసిడ్ పోయి ఈ మధ్యలో CHకి NHకి మధ్యలో లింకేజ్ అనమాట. CH2 అదే ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది ఈ మధ్యలో లింకేజ్ వేశారు. బయట వైపు ఉన్న ఈ CH2COOH అనేది COOH పోయింది. ఆ CH, ఈ CH ఇక్కడ Nతో లింక్ అయినాయి. ఇక్కడ H, ఇక్కడ OH ఇక్కడ O పోయినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పోతుంది. ఎలా అంటే ఈ H, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక ఈ ఓలు పోతాయి. అప్పుడు మనకి CHN బాండ్స్ వస్తాయి. అది ఇక్కడ ఇదేం లేదు, ఆల్రెడీ మదర్ కాంపౌండ్ ఆఫ్ మ్యూరోక్వినిన్ అనమాట. ఇది ఇక్కడ మదర్ కాంపౌండ్లో ఇలాగే ఉంది కదా. అది మ్యూరోక్వినిన్లో అయితే CH2COOH ఉండేది. ఈ CH2COOH ఇలాగే ఉండి N పక్కన ఉన్న కార్బన్ దగ్గరికి ఈ COOH వచ్చి లింక్ అయింది అనుకోండి క్వినినిక్ యాసిడ్లోది. ఇలా CHOH గాను ఇక్కడ లింక్ అయింది. ఈ లింక్ అయ్యి ఇలా ఇంతవరకు ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ COOH అనేది ఉంది, అది రియాక్టివ్. కాబట్టి అది అన్రియాక్టివ్ చేయడానికి ఏం చేశారు, ఇన్నర్ సైడ్ స్ట్రక్చర్ పడిందనమాట. స్టెబిలైజ్ చేసుకుంటుంది దాన్ని. అది డీకార్బాక్సిలేషన్ అంటే ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ కలిపి వాటర్గా పోయి మధ్యలో బాండ్ వస్తుంది. ఫైనల్గా క్వినైన్ యొక్క స్ట్రక్చరు ఇదన్నమాట. క్వినైన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, క్వినినిక్ యాసిడ్, క్వినినిక్ యాసిడ్లో CHOH, ఆ CHOH దగ్గరికి నెక్స్ట్ మ్యూరోక్వినిన్లోని పిరిడిన్ రింగ్ పక్కన కార్బన్కి లింక్ చేయడం CHOH. ఇవి మీరు CH ఇలా లింక్ ఇవి వేసుకోవచ్చు. CH2 CH ఇది CHN, ఇక్కడ CH డబుల్ బాండ్ CH2. అంతే. ఇది మన క్వినైన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇదేమో ఇక్కడికేమో క్వినినిక్ యాసిడ్ పార్టు, ఇదేమో మ్యూరోక్వినిన్ యొక్క పేరెంట్ కాంపౌండ్ వినైల్ క్వినిక్లిడిన్ యొక్క పార్ట్. అదే మ్యూరోక్వినిన్ యొక్క పార్ట్ అయితే ఈ మధ్యలో ఇది ఉండకుండా ఇక్కడ CH2COOH ఉండేది. ఈ మధ్యలో లింకేజ్ చేస్తే మీరు వినైల్ క్వినిక్లిడిన్ పార్ట్ అన్నమాట. ఇది టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ క్వినైన్. ఈ స్ట్రక్చర్ కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి క్వినైన్ యొక్క సింథసిస్ చేయడం ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.